ఏసీ స్టేడియం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ క్రీడాకారులకు పౌష్టికాహారం మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు క్రీడాకారులకు పౌష్టికాహారం. ఈ రోజు చివరి రోజు. దాతలు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు 5 మంది దాతలుగా వర్కర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ రాఘవేంద్ర శెట్టి, డాక్టర్ సిహెచ్ దురస్వామి నాయుడు, ఆర్టీసీ కె జయదేవ్, రాజా రమేష్ బాబు, నంది మండలం నాగేశ్వరరావు వారి 5 మంది సహకారంతో క్రీడాకారులకు 1500 మంది పిల్లలకు చివరి రోజు పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసరాజు, మేఘన ఆటో ఫైనాన్స్ అధినేత గడ్డం రత్నంకి, అధ్యక్షులు చింతల అమరేందర్ రెడ్డి, కార్యదర్శి పొన్నం రవిచంద్ర, కోశాధికారి జికే గోపినాథ్ ముగ్గురు చేతుల మీదుగా ముఖ్య అతిథులకు దాతలు 5 మందికి ఘనంగా శాల్వాలతో సత్కరించడం జరిగింది. అనంతరం కార్యక్రమంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొని క్రీడాకారులకు 1500 మందికి పౌష్టికాహారం అందించి అనంతరం అధ్యక్షులు చింతల అమరేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడారు. పిఎస్సి సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్నటువంటి పౌష్టికాహార పంపిణీ అనే కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించినందుకు అసోసియేషన్ సభ్యులకి, ప్రెసిడెంట్, ట్రెజరీ సెక్రటరీ గారికి, రాఘవేంద్ర శెట్టి గారికి, మిగతా మిత్రులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్, వాకర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు పాత మిత్రులు, ఎప్పటి నుంచో 25 సంవత్సరాలుగా పరిచయం ఉన్నవాళ్ళు. ముఖ్యంగా ఈ పౌష్టికాహార పంపిణీ అనేది 2 విధాలు ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఒకటి ఏంటంటే
ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారు పిల్లలు. మన ఆరోగ్యం అనేది మనం చేసేటటువంటి ఎక్సర్సైజు, ఫుడ్, ఈ రెండింటి ప్రధాన పాత్ర పోషిస్తాయి మన ఆరోగ్యంలో. ఇవాళ మనం అందరం చూస్తున్నట్లయితే ఎన్ని హాస్పిటల్స్ పెట్టినా అన్ని హాస్పిటల్స్ నిండిపోతున్నాయంటే కారణం ఏంటంటే మనం అస్వస్థతకు గురవుతున్నాం. మన హెల్త్ ఎక్కడో దెబ్బతింటుంది. ఎక్కడ దెబ్బతింటుంది అని మనం విశ్లేషించుకున్నట్లయితే ప్రతి సిస్టము, ఒక హార్ట్ డిసీజెసే కాదు, క్యాన్సర్స్ కాదు, లేదా గ్యాస్ట్రోఎంటరాలజీ జబ్బులు కానీ ఏ జబ్బులు తీసుకున్నా అన్నీ అల్టిమేట్గా ఫుడ్, ఎక్సర్సైజ్ ఈ రెండింటికే మనకి దారితీస్తాయి. అంటే మనం మంచి ఫుడ్ తీసుకుని మంచిగా ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఇవన్నీ జబ్బులు చాలా వరకు 80% ఈ జబ్బులు మనం హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి దాని మీద కొంచెం దృష్టి పెట్టి ఇక్కడ పంపిణీ చేసినటువంటి ఆహార పదార్థాలు చూశాను నేను. ఎగ్గు, మంచి ప్రోటీను, తర్వాత అన్నీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా పండు, అరటిపండు, మంచి హై కాంటెంట్ ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది, దాంట్లో పొటాషియం ఉంటుంది. ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ రాకుండా గుండె జబ్బులు దూరం చేసేటటువంటి ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆహారం మీద కొంచెం అవగాహన ఉండాలి. అంటే ఫాస్ట్ ఫుడ్స్ అని ఇప్పుడంతా మనం ఫాస్ట్ ఫుడ్ కల్చరు అలవాటు అయిపోయి వాటి వల్ల మనం వెస్ట్రన్ కంట్రీస్లో వచ్చే జబ్బులన్నీ మనకు వస్తున్నాయి. గట్ క్యాన్సర్స్ అయితేనేమి, కోలాన్ క్యాన్సర్స్ అయితేనేమి, హార్ట్ డిసీజెస్ అన్నీ 60లో వచ్చేటి 40కి వచ్చేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ మీద అవగాహన కలిగి కనీసం ఒక అర్ధగంట పాటు వ్యాయామం చేయడం అనేది మనం ఒక నిత్యకృత్యంగా, మనం రోజు బ్రష్ చేసుకుంటాం, రోజు స్నానం చేస్తాం, రోజు దేవుడికి దండం పెడతాం, అలాగే ఒక అరగంట వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలని ఒక దినచర్యగా పెట్టుకుని ఇలాంటి మంచి ఆహార పదార్థాల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే పేరెంట్స్ కూడా, ముఖ్యంగా ఇక్కడ అందరూ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి మనం ఎలాంటి ఫుడ్ అలవాటు చేస్తున్నాం పిల్లలకి. మనం గతంలో గమనించినట్లయితే మన పెద్దలంతా రాగి సంగటి తినేవాళ్ళు, సద్దన్నం తినేవాళ్ళు, పెరుగన్నం తినేవాళ్ళు. ఇవన్నీ తిని వాళ్ళు ఇప్పటికీ 90s అయినా కూడా ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటారు. 90sకి వస్తారు, వాళ్ళకి అన్ని ఆరోగ్యం చక్కగా ఉంటాయి. మనం ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అన్నీ తిని 30లో 40లకి అందరికీ ఒబేసిటీలు, అందరికీ హైపర్ టెన్షన్లు, అందరికీ హార్ట్ డిసీజులు, స్టంట్లు, బైపాస్లు ఇవన్నీ తక్కువ ఏజ్లో చేయాల్సిన దురదృష్టం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఫుడ్ మీద, ఎక్సర్సైజ్ మీద అవగాహన కలిగి అందరూ మంచిగా చక్కగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు చింతల అమరేందర్ రెడ్డి. ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈ పౌష్టికాహారం పంపిణీ ప్రతి సంవత్సరం జరుగుతుంది. మే నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగుతుంది. దాతల సహాయ సహకారాలతో ఈరోజు మాకు దాతలుగా వ్యవహరిస్తున్నటువంటి మా అసోసియేషన్ సభ్యులు 5 మంది, వాళ్ళకి మా అసోసియేషన్ తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు దాతలు రాఘవేంద్ర శెట్టి గారు, జయదేవి గారు, నాగేశ్వరరావు గారు, రాజా రమేష్, దర్శవ నాయుడు గారు, వీళ్ళు 5 మంది మాకు దాతలుగా వ్యవహరిస్తారు. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాం మా అసోసియేషన్ తరఫున. అదేవిధంగా మాకు ఈరోజు స్పెషల్ గెస్ట్ అయినటువంటి మన శ్రీనివాసరావు కార్డియాలజీ, ప్రముఖ కార్డియాలజీ, కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజిస్టు, ఆయన వచ్చినందుకు ఆయన మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ప్రతిరోజు 700 నుంచి 1000 మంది దాకా పౌష్టికాహారం పంపిణీ జరుగుతుంది. ఈ పిల్లలకు ఈ ఆటల్లో ఆడుకొని వచ్చి చేత తీసే విధంగా ఉండేదానికి ఈ పౌష్టికాహారం ఇస్తున్నాం. వాళ్ళకి పిల్లలకు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ పౌష్టికాహారం అందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మా డాక్టర్ గారు అయిన శ్రీనివాసరాజు గారు 2 మాటలు మాట్లాడారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.